ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమైకాంధ్ర ఉద్యమ సమయంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను తగలబెట్టారన్నారు శ్రీరాజ్. వర్గీకరణ సమయంలో తాను జాతీయ రహదారులను దిగ్బంధం చేశారన్నారు. యువత ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలంటూ హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడారు శ్రీరాజ్. శ్రీరాజ్ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ తగలబెట్టింది నేనే. మొన్న వర్గీకరణ జరిగినప్పుడు నేషనల్ హైవే ఆఫ్ చేసింది నేనే. హర్ష కుమార్ గారు ఏ మీటింగ్ పెట్టినా నేనే ముఖ్య సైనాధిపతిని. లక్షల మందిని మేము నించోబెడతాం. రాజమండ్రిలో ఎన్నో సభలు చూసాం. మాకు సభలేం కొత్త కాదు, పోరాటాలేం కొత్త కాదు. మీలో నన్ను కూడా ఒకళ్ళ చూడండి, నేను మీతోనే ఉంటాను.